హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రస్తుతం తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులు అలాగే నిరుద్యోగులు అంతా ధర్నాలు చేస్తున్నారు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ రోడ్ల మీదకి వచ్చేసి పోలీసుల జులుంకి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ విషయం ఇలా ఉండంగా ఎందుకు వాయిదా వేయాలి, దాని వెనక ఏముంది, వాయిదా వేయడం వల్ల విద్యార్థులకు ఉపయోగం ఏంటి, అభ్యర్థులకు ఏంటి లాభం, సో దీని విషయాలు చర్చిద్దాం. ప్రభుత్వం ఎందుకు వాయిదా వేయడం లేదు, ఇలాంటివన్నీ చూద్దాం. డిఎస్సితో పాటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంకా నిరుద్యోగుల సమస్యలు చాలానే ఉన్నాయి. నిరుద్యోగులే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించి తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఇప్పుడు సమస్యల పాలు ఎందుకు అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఏబీవీపీ స్టేట్ కమిటీ లీడర్ కమల్ సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి కమల్ సురేష్. నమస్కారం. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం విద్యార్థులు అలాగే డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు అది వాయిదా వేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. ఈ డిఎస్సి సంబంధించి ఎందుకు వాయిదా వేయాలి, అసలు ఏంటి దానివల్ల? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రం మనదైతే నిరుద్యోగ సమస్య పైన మంచి హెల్తీ డిస్కషన్ డిబేట్ అనేది చేపట్టడం జరిగింది. ముందుగా ఛానల్ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న 10 సంవత్సరాలుగా పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఏదైతే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుందే ఉద్యోగాల కోసం నీళ్లు నిధులు అనే కాన్సెప్ట్ తోటి. సో నీళ్లు నిధుల విషయంలో ఏమైనాయో మనందరికీ తెలుసు. కానీ ఉద్యోగాల విషయంలోనే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగా 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీక్ చేయని పేపర్ అంటూ లేదు. ఆ రోజు టీఎస్పీఎస్సీ కేంద్రంగానే కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మిన విధంగా ఆ రోజు అన్ని రకాల పేపర్లను లీక్ చేసింది. నిరుద్యోగుల సకాలంలో ఉద్యోగాలు ఇవ్వలేదు, సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వలేదు, రావాల్సినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని నిరుద్యోగుల ఆగ్రహానికి లోనై బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు పతనావస్థకు వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. నిరుద్యోగులే ఓడి కేవలం 6 లక్షల ఓట్లతోటి, ఓవరాల్గా చూస్తే 6 లక్షల ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని వద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, ఈ నిరుద్యోగులకు పనిచేయని ప్రభుత్వం వద్దని ఇంటికి పంపడం జరిగింది. అలాంటి సందర్భంలో ఆ రోజు ప్రతిపక్ష నేతగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని, హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు మేము వివిధ రకాల హామీలు ఇస్తాం, వచ్చిన 6 నెలల్లోనే 6 నెలల కాలంలోనే మేము గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ నోటిఫికేషన్లు మించి డబుల్ చేసి మేము ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగాలను ఇస్తాము, ఏదైతే డిఎస్సి మెగా డిఎస్సిని ప్రకటిస్తామని కూడా వాళ్ళ యొక్క యూత్ డిక్లరేషన్లో ఉంది. జాబ్ క్యాలెండర్లు ప్రకటిస్తాం, ఇవన్నీ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే ఈరోజు దాదాపుగా నెల రోజులుగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల విద్యార్థులు ఈరోజు టీజీపీఎస్సీ చుట్టూ కావచ్చు, ఈరోజు రోడ్లపైన ఈరోజు ధర్నాలు, రాసరకోలు చేస్తూ ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర కావచ్చు, వివిధ సీఎం క్యాంపు కార్యాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ సీఎంలకు వినతి పత్రాలు, మినిస్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు కేసీఆర్ కూడా ఇదే వైఖరితోటి ఆయన కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా మెగా డిఎస్సి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్సి గురించి అడిగారన్న, మెగా డిఎస్సి అంటే అర్థం ఏంది? దాదాపుగా ఒక 20,000 పోస్టులు ఉండాలి. కానీ దాదాపు 9,000 పైచీలకు పోస్టులను వేసి దాన్ని మెగా డిఎస్సిని పేరు ప్రకటించి, ఇప్పుడు మెగా డిఎస్సిని పేరు ప్రకటించడం వల్ల దానివల్ల ఏముంటుంది అంటే ఇప్పుడే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ విషయంలో కావచ్చు కొన్ని రకాల పోస్టులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో లేదు, కొన్ని డిస్టిక్లో సరిగా పోస్టులు రాని పరిస్థితి. సో ఇన్ని రోజులుగా వెయిట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. వెయిట్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్తున్నారు ఏదైతే అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. ఎందుకంటే 20,000 పోస్టులు నేస్తే జిల్లాల వారీగా పోస్టులు పెరుగుతాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు పెరుగుతాయి, భాషా పండితుల యొక్క పోస్టులు పెరుగుతాయి. ఈ విధంగా పోస్టులు పెరిగినప్పుడు అందరికీ ఏదైతే నిరుద్యోగ దాదాపుగా చాలా మంది ఈరోజు డిఎస్సీలు ఏదైతే టెట్ కంప్లీట్ చేసి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిందే ఇది మెగా డిఎస్సి అనే పదం కావచ్చు, మెగా డిఎస్సిని ప్రకటిస్తామని కేవలం ఓట్లు దండుకోవడానికి ఆ రోజు చెప్పారా అనే సందేహం ఈరోజు నిరుద్యోగుల్లో కలుగుతుంది. కాబట్టి మెగా డిఎస్సి దాదాపుగా 20,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెట్ ఎగ్జామ్ జరిగి నెల రోజులైంది. టెట్కు డిఎస్సికి మధ్యలో మినిమం 3 months గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా ఈరోజు వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల కూడా నిరుద్యోగులందరూ ఈరోజు టైం లేక వారు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మెగా డిఎస్సిని ప్రకటించి దీన్ని కూడా కొంచెం పోస్ట్పోన్ చేసే అభ్యర్థులకు
మీరు వేసే నోటిఫికేషన్ కూడా వాళ్ళకు సార్థకత ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. కనీసం 45 డేస్ అని ఇస్తే బాగుండు అని చెప్పేసి కూడా అభ్యర్థులు అడుగుతున్నారు. సో మరి చూడాలి మరి. నిన్న రాత్రి వరకు మన ఏదైతే సిటీ కాలేజ్ స్టేడియంలో రాత్రి వరకు ఉన్నారు. ఆ తర్వాత రాత్రి అక్కడ 12:30 నుంచి ఇక్కడ ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంకి రావడం జరిగింది. పోలీసులు అక్కడ అరెస్ట్ చేసిన పోలీసుల యొక్క కాళ్ళ వేళ్ళలో పడుతున్నటువంటి రోదన, నిరసన అయితే గట్టిగా తెలియజేస్తున్నారు. డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నారు. గ్రూప్ 1 సంబంధించి కూడా ఇలాంటిది ఒక సమస్య ఉందండి. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి కూడా ఈ 1:50 నిష్పత్తిలో తీసుకున్నారు. మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో తీసుకోవాలి, దీనివల్ల మేము అన్యాయానికి గురవుతున్నాము, మేము నష్టపోతున్నామంటూ అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. సో దీని విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? ఏదైతే గవర్నమెంట్ మొన్న ప్రకటించింది 3 days బ్యాక్, ఏదైతే గ్రూప్ 1 ఉద్యోగాలు యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ ప్రకటించింది. ఆ రోజు ఏబీపీ యొక్క డిమాండ్ ఏదైతే మేము చేసినామంటే 1:100 నిష్పత్తిలో తీయండి. ఎందుకంటే ఇంతకుముందు చాలా రకాలుగా వయోపరిమితి వయోభారంతో చాలా నోటిఫికేషన్ అనేది లేట్ కావడం జరిగింది. ఇంతకుముందు లీక్ కావడం జరిగింది, పేపర్లు లీక్ కావడం సందర్భంగా కావచ్చు, రకరకాల విషయాలు గత ప్రభుత్వంలో పేపర్ లీక్ అయిన సందర్భం కావచ్చు, సమయానికి ఎగ్జామ్ కండక్ట్ చేయని సందర్భంలో చాలా మంది యొక్క వయోభారం, ఈరోజు వయోభారాన్ని వీళ్ళు సడలింపు చేసిరు, వయసును సడలింపు చేసిరు, కానీ ప్రిపరేషన్కి సరిగా టైం లేని కారణంగా చాలా రకరకాల ఈరోజు ఫ్యామిలీ సమస్యలతోటి నిరుద్యోగులందరూ సతమతం అవుతున్న సందర్భంలో 1:100 తీయమని చెప్పారు. 1:100 తీస్తే గవర్నమెంట్కి వచ్చిన నష్టం ఏంది? అసలు వచ్చిన నష్టం ఏం లేదు కదా. నువ్వు అప్పుడే జాబ్ అయితే ఇస్తలేవు కదా, నువ్వు ప్రిలిమినరీ ఎగ్జామ్ చేస్తున్నావు, ఫైనల్ ఎగ్జామ్ క్వాలిఫై చేయమంటున్నాం. చాలా మంది మీరు చూస్తే తెలుస్తుంది, నిరుద్యోగులు కొంతమంది గర్ల్స్ అభ్యర్థులు కావచ్చు, యువకులు అందరూ ఏడుస్తున్నారు. మేము చాలా రోజులుగా ప్రిపేర్ అయ్యాము, 1-2 మార్క్స్ తోటి పోయినాయి, మేము అప్పుడే ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేసి మేము క్వాలిఫై అయినాము అప్పుడు ఎగ్జామ్లో, ఈ ఎగ్జామ్లో మాకు తక్కువ మార్కులు వచ్చినాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వేదన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు, నిరుద్యోగులతో పెట్టుకోవడం అంటే మీరు అగ్గిని ముట్టుకోవడమే. నిరుద్యోగులతో పెట్టుకోవడం అంటే మీరు అగ్నికి ఆహుతి కావడానికి మీరు దగ్గరలో ఉన్నారా? మరి మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలిస్తుందా లేదా అనేది పలు రకాల క్వశ్చన్ మార్క్స్ ఏర్పడడం జరుగుతుంది. సో గ్రూప్ 1 ఎగ్జామ్లో 1:100 పోస్టులో 1:100 పిలవాలని చెప్పాము, అది పిలవకపోగా ఈరోజు 1:50లో నోటిఫికేషన్ ఏదైతే రిజల్ట్ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన రిజల్ట్ ఈరోజు చాలా మంది అభ్యర్థులు నష్టపోయామని వాదన, వాళ్ళ యొక్క రోదన. సో ఎందుకు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది? అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 విషయంలో కూడా ఈ పోస్టులలో, ఈ నోటిఫికేషన్లలో కూడా ఆ రోజు నోటిఫికేషన్లలో కూడా మేము పోస్టులను పెంచి ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ కూడా పెంచడం లేదు. చెప్పినట్టుగా నిరుద్యోగులను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు ముందు వరుసలో ఉండారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈ రేవంత్ రెడ్డి లేడండి. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఆ రోజు టీడీపీ పార్టీలో ఉంటూ ఎవరైతే జై తెలంగాణ అంటారో వాళ్ళను గన్నులతో బెదిరించినటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది. సో కేవలం ఈరోజు మొసలి కన్నీరు గార్చినట్టుగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అరాచక పాలన కొనసాగుతున్నప్పుడు ఆ అరాచక పాలనను నేను అధికారం సంపాదించుకోవాలని ఏదో సాకుతోటి ముసలి కన్నీరు కార్చిండేమో అని మా సందేహం ఇప్పుడు నిరుద్యోగుల్లో కలుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఏదైతే రెడ్డి ద్వారా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం, మీరైతే 1:100 నిష్పత్తిలో పిలవాలి, మరోసారి పునరాలోచించండి. అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3లో పోస్టులను పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే 6 లక్షల ఓట్లతోటి నిరుద్యోగులు విద్యార్థులు ఈరోజు ఈ కోపానికి ఈరోజు లోనై ఈరోజు అధికారాలను కోల్పోవాల్సి వచ్చిందో, రేపు మీ గవర్నమెంట్ కూడా 6 లక్షలతో పోవచ్చు, నేరో మార్క్స్ రేపు 4 లక్షల ఓట్ల మెజారిటీతో కూడా మీ ప్రభుత్వం పోవచ్చు. కాబట్టి మీరు నిరుద్యోగులతోటి కానీ విద్యార్థులతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డ చరిత్ర లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వాలను నిలబెట్టుకున్న చరిత్ర లేదు. కాబట్టి ఒకసారి పునరాలోచించి ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ను స్పష్టంగా మీరు తీర్చే క్రమంలో ఉండాలని మేము తెలియదు. కానీ గవర్నమెంట్ చెప్పినట్టుగానే వచ్చిన కేవలం కొన్ని నెలల్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో ఈ విషయంలో అభ్యర్థులకు ఏం హర్షం లేదా? మళ్ళీ తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు కదా. నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో వేసినటువంటి జాబ్స్ రాసినట్టు ఎగ్జామ్స్ రిజల్ట్ ప్రకటించి హంగువార్ బడ్డాలతో అయితే మార్చి నెలలో అయితే ఎల్బీ స్టేడియం కేంద్రంగా అందరికీ ఆర్డర్ కాపీస్ ఇచ్చారు. ఆర్డర్స్ కాపీస్ ఇచ్చిన వాళ్ళు గురుకుల టీచర్లను లేదా గురుకుల సిబ్బందిని కూడా ఇప్పటి వరకు జాబ్లో జాయిన్ చేసుకోలే. కేవలం ఈయన ఏంటంటే అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి, హడావిడిగా రిజల్ట్స్ ఇవ్వాలి, రిజల్ట్స్ ఇచ్చి ఏదో మా మార్క్ చూపించుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. సరే, మీ మార్క్ చూపెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఉద్యోగంలో పిలవాలి కదా. కేవలం ఆర్డర్ కాపీ చేతిలో పెట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాదు కదా. ఈరోజు మార్చి ఎక్కడ, ఈరోజు జూలై సగం కావాల్సి వస్తుంది.
అంటే మార్చి నుంచి జూలై వరకు ఆర్డర్ కాపీ ఇస్తే 5-6 నెలలు చేసుకుంటుండే కదా ఉద్యోగం అయినా. అంటే అదొక పబ్లిసిటీ. అదే పబ్లిసిటీ కోసం తీసుకొని ఈరోజు రాజకీయాల పబ్బం కోసం రేపు పార్లమెంట్ లో మాకు ఓట్లు పోయారేమో ఈ నిరుద్యోగులు, మళ్ళీ పార్లమెంట్ లో మమ్మల్ని ఓడగొడతారేమో అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో మేము ఏమంటున్నామంటే మీరు చేసే పని ఏదైతే ఉందో స్పష్టంగా చేయండి, మీరు చేసే పనిలో 100% నిబద్ధత చేయండి, చిత్తశుద్ధితో చేయండి అని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఈ డిఎస్సి సంబంధించి వాయిదా వేయకుంటే నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు విద్యార్థులు నష్టపోతారు ఒకవేళ వాయిదా వేయకపోతే, మరి అంత నష్టం ఎలా ఎదుర్కొంటారు, ఏంటి దానికి సంబంధించి ప్రణాళిక ఏంటి? ఇప్పుడు నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా నష్టపోతారన్న. ఏ విధంగా నష్టపోతారంటే గత 6-7 సంవత్సరాలుగా హాస్టల్, చిన్న చిన్న హాస్టల్లో చిరుకు గదుల్లో ఉంటూ రెంటు అద్దె రెంట్లలో ఉండి తినక 5 రూపాయల భోజనంతో తిని కూడా చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులది. ఎన్నో ఏళ్ళుగా దానికోసమే ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఒక ఏవో నిరుద్యోగి ఏం కావాలంటే ఒక ఉద్యోగం సాధిస్తే చాలు, టీచర్ ఉద్యోగం సాధిస్తే చాలు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, ఏదో ఒక ఉద్యోగం సాధించాలనే కాన్సెప్ట్ తోటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు పోస్ట్పోన్ చేయకపోతే ఏమవుతుందంటే ఈరోజు పోస్ట్పోన్ చేయరేమో మీరు, కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని చరిత్ర క్షమించదు, మిమ్మల్ని కాలం క్షమించదు. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్లు జరిగినా పర్మనెంట్ అయితే ఎవరు లేరు కదా. నేనే తెలంగాణ మేధావిని, నేనే తెలంగాణ పితామహుని, నేనే తెలంగాణ గాంధీతాతని అని చెప్పుకున్న కేసీఆరే ఈరోజు ఫామ్ హౌస్లో బావికాడ కూర్చొని మోటార్లు ఇట్లా కూర్చొని చూసుకుంటా ఉన్నాడు. మిమ్మల్ని పంపేయడానికి కూడా రోజులేం కాదు, కాకపోతే మీకు ఒక 5 సంవత్సరాల టైం ఉంది, టైం రానే వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలాగే ఇప్పుడు మిగతా సమస్యలు కూడా చూసుకుంటే రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలే కాదు, ఇప్పుడు యూనివర్సిటీల పరిధిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వాల టైంలో కూడా ఇది వాదన వచ్చింది, కానీ గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీస్ ఏమో ఇలా ఉన్నాయి. సో మరి వీళ్ళు యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించే పరిస్థితి ఉందా? అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి? ఇంకోటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు. మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. నేనేమన్నా గాడిద పళ్ళు దోముతున్నానా, నేను యాక్టివ్గానే 24 hours పనిచేస్తున్నానే రేవంత్ రెడ్డి సంకల్ కుదుకుంటాడు. కానీ అన్ని శాఖలు చేయలేరుగా. మేము అదే అంటున్నాం, ఏ శాఖలో అభివృద్ధి ఆ శాఖకు ఉండాలి. ఏ శాఖ అభివృద్ధి ఆ శాఖకు ఉండాలి. సో విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈరోజు 5-6 నెలలు అవుతున్నా కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రి అయితే విద్య పైన రివ్యూ చేయలే. అందులో భాగంగా మానవ వనరుగా ఈరోజు యూనివర్సిటీస్ అన్ని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచినాయి యూనివర్సిటీస్లు. ఏ సామాజిక ఉద్యమం కావచ్చు, ఏ విద్యాభివృద్ధి ఉద్యమం కావచ్చు, ఏ రకాలైనటువంటి ఉద్యమాలకు కేంద్ర బిందువులు యూనివర్సిటీస్. అట్లాంటి యూనివర్సిటీస్లలో ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేక యూనివర్సిటీస్ అన్ని వెలవెలబోతా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ యొక్క గడువులు ముగిసి ఏదైతే మార్చి నెల నుంచి గడువు ముగిసింది, 2 నెలలు అవుతుంది దాదాపుగా. వైస్ ఛాన్సలర్ లేక యూనివర్సిటీకి ఒక పెద్ద దిక్కు వైస్ ఛాన్సలర్. ఆ వైస్ ఛాన్సలర్ లేక ఈరోజు 2 నెలలుగా వస్తుంది. 2 నెలలు సెర్చ్ కమిటీని వేయడం జరిగింది. ఫిబ్రవరిలోనే సెర్చ్ కమిటీ వేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వీసీలను నియమిస్తలేదు? ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్న ప్రొఫెసర్లలో ఎవరో ఒక ప్రొఫెసర్ మీరు నియమించండి. ఈరోజు ఎందుకు వీసీ ఉండడం వల్ల ఏమైందంటే యూనివర్సిటీ సమస్యలు, ఈరోజు హాస్టల్ సమస్యలు కావచ్చు, రీసెర్చ్ సమస్యలు కావచ్చు, ఏదైతే కోర్సు యొక్క ఏ రకమైన పెద్ద దిక్కు ఉండాలంటే వీసీ అనేది ఉండాలి. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమనంటే, మా దాదాపుగా బీఆర్ఎస్ కేసీఆర్ కూడా ఆ రోజు 2.5 సంవత్సరాలు వీసీలు లేకుండా పాలన కొనసాగించినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, మేము అధికారంలో వస్తే వీసీ యొక్క గడువు ముగిసిన తెల్లారే కొత్త వీసీలు వస్తారని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ దాక్కున్నారు? కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఈరోజు అంగట్లో బర్రెలను, గేదెలను, ఎడ్లను కొన్నట్టుగా, పశువులను కొన్నట్టుగా ఈరోజు ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యాపారంలో ఉన్నాడే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీలను నియమించే సోయి ఈరోజు రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో పేద విద్యార్థులు చదువుకుంటారు, గ్రామీణ విద్యార్థులు చదువుకుంటారు. ఈ విద్యార్థులు చదువుకోవడం ఆ రోజు కేసీఆర్కి ఇష్టం లేదు, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి యూనివర్సిటీస్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోవాలి, యూనివర్సిటీస్ని అభివృద్ధి చెందాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వీసీల నియామకం చేపట్టాలి. ఇప్పటికీ దాదాపుగా 2 నెలలు పూర్తయినా ఈ కాలాన్ని ఎవరు పూడ్చలేరు. ఈరోజు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేక ఈరోజు యూనివర్సిటీస్ అన్ని ఐసీయూలో ఒక పేషెంట్ బెడ్ మీద ఐసీయూలో ఏ విధంగా పడుకుంటాడో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల యొక్క పరిస్థితి కూడా ఐసీయూ పరిస్థితి లాగా మారింది. సో వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే
మీరు వీసీల నియామకం చేపట్టండి. మీరు ఎందుకు ఈరోజు ఎమ్మెల్యేలను మీ ప్రభుత్వాన్ని ఎవరేం కూల్చరు, మీరు చేర్చాల్సిన మీ ప్రభుత్వం గట్టి ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యాపారం ఆపేసి వీసీల నియమించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వీసీల నియామకం కూడా రాజకీయం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విద్యాశాఖ మంత్రి వస్తే కానీ ఈ పని అవ్వదు, కానీ విద్యాశాఖ మంత్రి నియమించడానికి ఇంకా సీఎం రెడీగా లేరు. సో మరి ఏమవుతుందో చూడాలి. ఇది ఒక్కటే కాదు, ఇక తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్ల విషయంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రీంబర్మెంట్లు కానీ లేకపోవడం వల్ల ఇప్పుడు విద్యార్థులు మళ్ళీ నెక్స్ట్ వీళ్ళే జాబ్ అభ్యర్థులకు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. సో వీళ్ళ చదువుకు కుంటుపడే పరిస్థితి ఉంది కదా, మరి దీన్ని ఎట్లా? 100% అన్న. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు ఉన్నాయి. మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క విద్య కుంటుపడుతుంది. ఒక విద్యార్థికి డిగ్రీ చదివే ప్రైవేట్ కాలేజీలో ఒక డిగ్రీ చదువుతుంది అనుకో విద్యార్థి, ఆ విద్యార్థి దాదాపు ఒక 40-50 వేలు కట్టాలి అక్కడ. అదే ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. మేనేజ్మెంట్ ఈయనకు సెంట్రల్ యూనివర్సిటీస్లోనో స్టేట్ యూనివర్సిటీస్లోనో లేదా ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఎక్కడో అక్కడ ఉద్యోగమో లేకుంటే పై చదువులకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ 50,000 డ్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 డ్యూ ఉన్నప్పుడు ఈ డ్యూ కడితే నేను సర్టిఫికేట్ ఇస్తా అంటాడు. అక్కడ జాబ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది, లేదా సీట్ కోల్పోవాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు బాకీ ఉన్నాయి. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి బకాయిలు బాకీ ఉన్నాయి. ఆ రోజు కేసీఆర్ ఆ దుర్మార్గుడు ఏదైతే బ్రిటిష్ కాలంలో ఏదైతే భారతీయ విద్యా వ్యవస్థ పైన ఆ రోజు మహమ్మదీయులు ఏదైతే అరబు కంట్రీల నుంచి వచ్చి మన విద్యా వ్యవస్థను ఏ విధంగా అయితే వీళ్ళు ముస్లిం దేశాల పాలించేటువంటి రాజులు కావచ్చు, మొహమ్మద్ బిన్ తుగ్లకు, ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే మన విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేశారో దానికంటే ఎక్కువగా చిన్న భిన్నం కేసీఆర్ చేసిపోయిండు అన్న. దానికంటే ఎక్కువగా చిన్న భిన్నం చేసిపోయిండు. ఈ విద్యా వ్యవస్థనంతా పతన వ్యవస్థకు తీసుకెళ్ళండి జరిగింది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఏదైతే ఉందో రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయండి. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు రీఎంబర్స్మెంట్ మేము సకాలంలో విడుదల మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీ మేనిఫెస్టోలో రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తామని, యూత్ డిక్లరేషన్ అని రకరకాల డిక్లరేషన్లు పెట్టి మీరు ఇదో కేవలం ఓట్లను దండుకున్నారే తప్ప ఈరోజు విద్యార్థి ఎక్కడ కూడా నష్టం కలుగుతుందనో రీఎంబర్స్మెంట్ విడుదల కాక ఈరోజు నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, కోటిమెన్స్ లాంటి ఈ యూనివర్సిటీస్లలో ఈరోజు ఏమైంది తెలుసానా, ఈరోజు రీఎంబర్స్మెంట్ రాక, నిధులు లేక పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈరోజు సాలరీ ఇవ్వని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. సో ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే టీవీ ఛానల్ ద్వారా మేము ఏదైతే రావాల్సిన 8,000 కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలను కూడా విడుదల చేయాలి. ఓకే, అయితే దీంట్లో అదే ఇప్పుడు విద్యకు సంబంధించి అయితే బ్రిటిషర్స్, ఇది ముస్లింలు, ఇదంతా వేరే చర్చ అనుకోండి. ఇప్పుడు చారిత్రకంగా చూసుకుంటే సరే అది డిఫరెంట్. అది ఇప్పుడు మీ డిమాండ్లు ఇప్పుడు ఈ వాయిదాకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ ఇప్పుడు మీ డిమాండ్లు ఇలా ఉన్నాయి కదా, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇప్పుడు ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా కొంత పోరాటం జరుగుతుంది. అవును. సో ఇక ఈ ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి పోరాటం జరిగే అవకాశం ఉంది? గతంలో ఐ థింక్ రేపు ఏబీవీపీ ఫార్మేషన్ డే కూడా ఉన్నట్లుంది. సో మీరు మీ ఆధ్వర్యంలో ఏమేమి చేయబోతున్నారు? ఎస్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే విద్యార్థులు నిరుద్యోగుల గొంతుకగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తుందన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలుస్తుంది, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ విధంగా విద్యార్థుల యొక్క గొంతుగా నిలుస్తుంది. ఏబీవీపీ జూలై 9న ఏర్పడి ఈరోజు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. ఈరోజు ఈ 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో చాలా రకాల ఉద్యమాలను ఆ రోజు ఉద్యమాలకు నాయకత్వం వహించింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అందులో భాగంగా నేను కొన్ని చెప్తానన్నా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇది భారతదేశంలో కావచ్చు, భారతదేశంలో ఆ రోజు మనం ఏదైతే భారతదేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్కి సపరేట్ 370 ఆర్టికల్ ఉంటుండేది. దానివల్ల దేశంలో 2 రాజ్యాంగాలనే పనిచేస్తుండే. ఆ రోజు ఏబీవీపీ లాంగ్ స్టాండ్గా ఫైట్ చేయడం వలన ఈ దేశంలో 2 రాజ్యాంగాలు వద్దు, 370 ఆర్టికల్ను రద్దు చేయాలని మేము రకరకాల ఉద్యమాలు చేయడం వల్ల ఈరోజు ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ 370 ఆర్టికల్ను రద్దు కావడం, జమ్మూ కాశ్మీర్లో సుభిక్షంగా మంచి పరిపాలన కొనసాగుతున్నాయి. సో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే గల్లీలో, ఢిల్లీలో చేసిన ఇదో ధర్నాలు, ప్రదర్శనల ద్వారానే ఈరోజు ఏదైతే గోడలపైన వ్రాసిన వ్రాతలే ఈరోజు పార్లమెంట్లో చట్టాలుగా మారిన పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నామన్న. దాంట్లో భాగంగానే 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఎన్ఈపీ భారతీయ యొక్క సంస్కృతికి తగ్గట్టుగా, భారతీయ యొక్క విలువలకు తగ్గట్టుగా విద్య ఉండాలనేసి ఎన్ఈపీ 2020 కావచ్చు, అదేవిధంగా భవ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, ఈ విధంగా సిఏఏ ఎన్ఆర్సీ యొక్క అమలు కావచ్చు, ఈ విధంగా భారతదేశం పటిష్టం కావడానికి ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈరోజు చట్టాలను ఈరోజు తేవడంలో ఏబీవీపీ యొక్క పాత్ర ఎల్లలేనిదన్న. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావంలో, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమంలో కూడా ఏబీవీపీ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండి ఫైట్ చేసింది. మనం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం
ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్, నిరుద్యోగులు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వని సందర్భంలో మేము లాస్ట్ ఇయర్ ఇదే ఆగస్టు 1 నాడు కథన పేరుతోటి పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది విద్యార్థులతోటి మేము పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఆ ప్రదర్శనతోటి ఆ రోజు కనువిప్పు ప్రభుత్వానికి కలిగింది, కానీ చివరి స్టేజ్లో ఉన్నాయి. మేము విద్యార్థులను జాగృతం చేసే పనిలో ఉన్నాం ఆ రోజు. సో జాగృతమైన కారణంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము మార్పు చేయగలిగినాం. సో రాజ్ నై సమాజ్ బదల్నా అనే కాన్సెప్ట్ తోటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చాలా రకాల ప్రోగ్రాంలను, ప్రొటెస్ట్లను చేస్తుంటుంది. సో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వీసీ నియామకాలు చేపట్టకుండా మేము ఫైట్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 విషయంలో కావచ్చు, ఏదైతే నిరుద్యోగ అభ్యర్థులు కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక గుణంగా, వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి నోటిఫికేషన్లు ఇవ్వాలే తప్ప ఏదో మేము వేసాం కదా తూతూ మంత్రంగా నోటిఫికేషన్ వేస్తే మీరు కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య పైన కావచ్చు, యూనివర్సిటీ సమస్యల పైన కావచ్చు, ఈరోజు స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఎప్పుడు కూడా ఫైట్ చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎప్పుడు కూడా ముందుంటుంది. థ్యాంక్ యూ బ్రదర్, చాలా విషయాలు తెలియజేశారు ఈ ఉద్యమం గురించి. అండ్ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అభ్యర్థుల విన్నపాలు, వీళ్ళ వేడుకోళ్ళు అంగీకరించి దిగొచ్చి మళ్ళీ ఇవన్నీ వాళ్ళకి సక్రమంగా అన్ని అందివ్వాలని కోరుకుందాం. డిఎస్సి వాయిదా కావచ్చు, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.